అసోసియేషన్లో బ్రిటిష్ కాలం నాటి భవంతుల్ని కూల్చేసి 2010 సంవత్సరం నుంచి మొదలుపెట్టి 2022 సంవత్సరంలో 12 ఏళ్ల పాటు కట్టిన ఈ 8 అంతస్తుల సముదాయాన్ని 22లో మాకు అప్పచెప్పడం జరిగింది. 22లో ఒక 4 లిఫ్ట్లు మాకు అప్పచెప్పారు. తర్వాత ఇంకొక 3 లిఫ్ట్లు 7 లిఫ్ట్లు అప్పచెప్పడం జరిగింది. ఈ లిఫ్ట్లో ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్కి వాడాల్సిన లిఫ్ట్లన్నీ 4 లిఫ్ట్లు వాడేయడం జరిగింది. ఆ సర్వీస్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ లిఫ్ట్లు పనిచేయట్లేదు. తర్వాత ఇచ్చిన 3 లిఫ్ట్లలో కొంతమంది న్యాయవాదులు, కొంతమంది న్యాయమూర్తులకు, కోర్టు స్టాఫ్ కానీ విభజించుకోవడం జరిగింది. గత 2-3 నెలలుగా కొన్ని లిఫ్ట్లు 7వ అంతస్తు నుంచి 4వ అంతస్తుకి జారి పడిపోవడం, అలాగే డోర్లు మూసుకుపోవడం, పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఉండడం, ఈ విషయాన్ని ఎన్నో పర్యాయాలు మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఎటువంటి స్పందన లేదు. గత 15/4 అన్ని లిఫ్టుల్లో 3 లిఫ్ట్లు గట్టిగా మొరాయించేసరికి మేము ఎంఎస్జే గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత హైకోర్టు సీజే గారిని కలవడం, అడ్మిన్ రిజిస్ట్రార్ గారిని కలవడం, వారు ఇమీడియట్గా కొంత ఫండ్స్ రిలీజ్ చేయడం, దానిలో కొన్ని లిఫ్ట్లు బాగోవడానికి ప్రయత్నం చేశాం. కోనే లిఫ్ట్ వారు ఆ డబ్బులు రిలీజ్ అయినాయని చెప్పినా కూడా వాళ్ళు నిర్లక్ష్యత వహించడం, వాళ్ళ నిర్లక్ష్యం మూలానే ఈ రకమైనటువంటి టెక్నికల్ ఇష్యూస్ రావడం అని చెప్పి మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. 5వ నెలలో 7వ నెలలో లిఫ్ట్లు పాడైపోయినప్పుడు దాని రెన్యువల్ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఎస్టాబ్లిష్ చేసిన కొనే కంపెనీ వారా, లేకపోతే ఆ నిర్వహణ బాధ్యత చూసేటటువంటి కోర్టు వారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఈ 8 ఫ్లోర్లకి సంబంధించిన లిఫ్ట్లో ఒక్క ఎలక్ట్రీషియన్ లేడంటే నమ్మండి, ఒక్క ఎలక్ట్రీషియన్ లేడు. ఒక కోర్టు లిఫ్ట్లకి అటెండెంట్ లేడు. దానిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేవు. జనరేటర్ లేదు. అలాగే మాకు ఏసీలు ఉన్నాయి, ఏసీలు పనిచేయవు. దాని గురించి అడిగితే మెయింటెనెన్స్ లేదంటారు. ఈ విషయం మేము హైకోర్టు వారి దృష్టికి తీసుకెళ్ళాము. గత 2 రోజులుగా మాకు 4 రోజులు పని చేయకుండానే 8 అంతస్తులు ఎక్కడం జరిగింది. అప్పుడు న్యాయవాదులు పైకి వెళ్ళి పడిపోవడము, వాళ్ళని మళ్ళీ అంబులెన్స్ పిలిచి తీసుకురావడం జరిగింది. అలాగే ఇవాళ మొన్న 2 రోజులు బాయ్కాట్ చేసినప్పుడు మేము సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అలాగే 5 లిఫ్ట్లు అమల్లోకి వచ్చాయన్న ఉద్దేశంతో మేము మళ్ళీ విధులకు హాజరవుతున్నాము. ఈ రోజున పొద్దున 10ంటికి ఒక లిఫ్ట్లో 7 ఇరుక్కుపోయారు. దానిలో ఒక ప్రెగ్నెంట్ మహిళా న్యాయవాది ఉన్నారు. అందరూ 50 ఏళ్ల పైబడ్డవాళ్ళే. ఒక ఆయన 70 ఏళ్ళ ఆయన ఉన్నారు. గంటన్నర సేపు ఆ లిఫ్ట్లో వాళ్ళు కూరుకుపోతే నాకు విషయం తెలియగానే నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా నేను వెంటనే పరిగెత్తుకొచ్చి 7 అంతస్తులు ఎక్కాను. వాయిస్ మెసేజ్ పెట్టాను, దగ్గరలో ఉన్న ప్లేడర్లు అందరూ రండి అని. మా అదృష్టం, మా న్యాయవాదులు అందరూ కూడా 100 మంది అక్కడ పోగయ్యి ఫైర్ వాళ్ళని, మెడికల్ వాళ్ళని అందరినీ పిలిచారు. మా అదృష్టం, మా ప్లేడర్లు అందరూ వచ్చారు. కానీ ఈ గంటన్నర సేపు మా న్యాయమూర్తులు అందరూ కూడా వాళ్ళ ఛాంబర్లలో కూర్చొని కేసులు సజావుగా సాఫీగా సాగదీసుకున్నారు. ఇది మాత్రం మాకు చాలా బాధ కలిగించిన విషయం. ఒక న్యాయవాదులు ప్రాణాలు పోతుంటే న్యాయమూర్తులు వాళ్ళ స్థానాల్లో కూర్చొని మాకు అక్కర్లేదు, సంఘీభావం తెలపండి, వచ్చి అయ్యో మీరు ఇలా ఉన్నారా, మేము ఉన్నాం మీ పక్కన ఓ మాట అనండి. ఇలా ఈ రకంగా మేము న్యాయవాదులు అందరం కూడా ఇన్ని ఆరోగ్య సమస్యలతో ఉన్న ఈ 8 అంతస్తులు ఎక్కి మేము ఈ రకంగా చేసుకుంటున్నాం. మాకు న్యాయమూర్తులు సహకరించిన సందర్భాలు ఉన్నాయి, మేము కాదనట్లేదు. కానీ ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు చిన్న సంఘీభావం తెలపలేకపోయారే అని చెప్పి మేము బాధపడుతున్నాము. ఈ మొత్తానికి సంబంధించి జనరేటరు, ఎలక్ట్రీషియన్ని పెట్టడం, లిఫ్ట్ల నిర్వహణ, అలాగే కమర్షియల్ లిఫ్ట్లు 2 పెట్టాలని చెప్పి ప్రపోజల్ వెళ్ళింది బిల్డింగ్ మెయింటెనెన్స్ కమిటీ నుంచి. ఆ ఫైలు ఇప్పుడు ఆర్ఎండ్బి దగ్గర ఉంది. ఆర్ఎండ్బి దగ్గర నుంచి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాలి, హైకోర్టు నుంచి మళ్ళీ రావాలి. వస్తే ఇంకొక 2 లిఫ్ట్లు 30-60 మంది పైకి వెళ్ళడానికి ఉంటాయి. అలాగే ఈ కోర్టులో ఫ్యామిలీ కోర్టు ఒక ఫ్లోరు, ఫ్యామిలీ కోర్టుకు ఒక్కొక్క కేసుకి 10 మంది వెళ్తారు. అలాంటి సందర్భాల్లో కూడా అవన్నీ పైన పెట్టడం, కోర్టు ఎలకేషన్ ఆఫ్ కోర్ట్స్ చాలా ఇదిగా ఉంది. ఎలకేషన్ ఆఫ్ కోర్ట్స్ సరిగ్గా జరగాలని, ఇప్పటికైనా కొన్ని హెవీ లోడ్ ఉన్న కోర్టులని కింద పెట్టాలని, తక్కువ లోడ్ ఉన్న కోర్టులు పై ఫ్లోర్లో పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈ విషయమై మేము పెద్దలతో చర్చించి రిలే నిరాహార దీక్ష చేయడమా, ఆమరణ నిరాహార దీక్ష చేయడమా, లేకపోతే మాగ్గా మేము ఆత్మాహుతి చేసి చావడమా అనేది మేము నిర్ణయం చేసుకోవాలి. ఏదైనా ఈ రోజున ప్రెగ్నెంట్ లేడీ మా అదృష్టవశాత్తు ఎవ్వరికీ కించిత్తు గాయం తగలకుండా, ఎవ్వరూ ప్రాణాలకి ఏమీ కాకుండా చక్కగా అందరూ బయటపడ్డారంటే దేవుడు మా యందున్నాడు, మా న్యాయవాదులు ఉన్నారు.